టీఎస్పీఈ సెట్ ద్వారా ఎవరైతే బీపెడ్ డీపెడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు అఫీషియల్ వెబ్సైట్లో అన్ని లైక్ కాలేజెస్ గురించి కానీ వెబ్ ఆప్షన్స్ కానీ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ కూడా అన్నీ పెట్టేశారండి. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, ఎక్కడో స్కిప్ చేయకండి. సో టోటల్ 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఒక 4 మెంబర్స్కి హాల్ టికెట్స్ చెక్ చేయడం జరిగింది. అందులో 2 రిజెక్ట్ చేసేసారు. సో నేనేమనుకుంటున్నా అంటే ఒక 100 మంది అప్లై చేస్తే పక్కా ఒక 40-50 మెంబర్స్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో నేను ఎన్నోసార్లు చెప్పాను, వెబ్ ఆప్షన్స్లో మీకు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వచ్చి చేసుకోవాలని. సో అతని ర్యాంక్ వచ్చేసి టాప్ 10 టాప్ 20లో ఉన్నారు 2. సో వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. సో అతను మిస్టేక్ చేస్తాడా మరి ఏందో అతనికి తెలియాలి. అంటే లాగిన్ చేసుకొని అతను మన సర్టిఫికేట్ మిస్టేక్ చేస్తాడా లేదంటే మన డీటెయిల్స్ తప్పు కొట్టాడా. సో ఎవ్రీ ఇండివిజువల్ మీరు చూసుకోవాలి ఎవరైతే రిజెక్ట్ అయిన వాళ్ళు. సో ఇదొక్కటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు రిజెక్ట్ అయ్యారంటే మీరు ఫేజ్ 1కి నాట్ ఎలిజిబుల్. సో ఇలా రిజెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలో కూడా నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్తాను. సో ఫస్ట్ 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను చెప్తాను. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు కాలేజెస్ లిస్ట్ పెట్టారు. అంటే 2024కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్లో ఏవి పెట్టుకోవాలి, ఆ కాలేజెస్ మాత్రమే ఉంటాయి మనకు. ఆ కాలేజెస్లోనే ఎవరైతే బీపెడ్ కావచ్చు డీపెడ్ కావచ్చు అందులో జాయిన్ అవ్వాలి. సో బీపెడ్, సో డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టోటల్ 16 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో చాలా డిలీట్ చేసేసారు కాలేజెస్ని. 16 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ కాలేజెస్లో మనకు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, ఇంటేక్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, అంటే ఎంతమందిని తీసుకుంటారు, అండ్ ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, అడ్రస్ డీటెయిల్స్, ఫీజు, మొత్తం ఆ ఏ జిల్లాలో ఉంది కాలేజ్. సో కాలేజ్ గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి, మనం ఆ పీడిఎఫ్లో చూసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు 16 కాలేజెస్ ఉన్నాయి. ఆ 16లో 3 కాలేజెస్ మాత్రమే గవర్నమెంట్ కాలేజెస్. ఫస్ట్ వన్ వచ్చేసి హైదరాబాద్ దోమలగూడ, మనకు అది యూనివర్సిటీ కాలేజ్కి అఫిలియేటెడ్, అంటే గవర్నమెంట్ కాలేజ్ అది. సెకండ్ వచ్చేసి మనకు వరంగల్లో ఉంది, అది కూడా యూనివర్సిటీ కాలేజ్. థర్డ్ వచ్చేసి ఖమ్మం జిల్లాలో ఉంది. సో ఈ ఫస్ట్ ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్లో చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ 3 ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎట్లా ఇవ్వాలంటే, సపోజ్ ఇందులో నాకు రాదు సీటు, సపోజ్ వచ్చినా రాకున్నా నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ వచ్చేసి మీకు దగ్గరలో ఉన్న బీపెడ్ కావచ్చు డీపెడ్ కోర్సెస్కి సంబంధించిన కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టాలి. అంటే మీది ఎగ్జాంపుల్ ఏదో ఒక జిల్లా, నిర్మల్ జిల్లా అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి పక్కన ఉన్న జిల్లా కాలేజ్ పెట్టండి, నెక్స్ట్ ఇంకొక జిల్లా, అంటే మీకు దగ్గరలో ఉన్న జిల్లాలన్నా పెట్టుకోవచ్చు, లేదా మీకు ఎక్కడ వెళ్ళి చేద్దాం అనుకుంటున్నారు ఏ జిల్లాకు కానీ ఏ కాలేజ్కి. సో అలా మీరు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఓన్లీ 3 డేస్ టైం మాత్రమే ఇచ్చారు. ఈరోజు రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవాలి. సో 2 డేస్ మాత్రమే టైం ఉంది, ఈరోజు రేపు. సో ఈ విధంగా మీరు కాలేజెస్లో బీపెడ్ కావచ్చు డీపెడ్ కావచ్చు అన్నీ చూసుకోవచ్చు. అండ్ డీపెడ్కి సంబంధించిన కాలేజెస్ ఓన్లీ 3 కాలేజెస్ ఉన్నాయి. ఇవి ఎందుకు తక్కువ ఉంటాయంటే, మనం ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా కోర్సెస్ అంటారు, ఇవి బ్యాచులర్ కానీ డిగ్రీ కోర్సెస్ కావు, డిప్లొమా కాబట్టి తక్కువ మందికే ఆపర్చునిటీ ఇస్తారు. ఓన్లీ 3 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. అందులో కూడా గవర్నమెంట్ కాలేజ్ ఒకటే ఉంది, హైదరాబాద్లో దోమలగూడలో ఉంది. సో ఇది ఒకటే ఉంది, మిగతా 2 ప్రైవేట్ కాలేజ్ కాబట్టి ఓన్లీ గవర్నమెంట్లో చేద్దాం అనుకున్న ఫస్ట్ ఒకటే కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను ఎక్కడ వచ్చినా డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తా అనుకున్న వాళ్ళు ఆ 3 కాలేజ్ పెట్టుకోవాలి. సో ఇవి మనకు కాలేజ్ లిస్టు, అన్ని డీటెయిల్స్ ఉంటాయి కాలేజ్కి సంబంధించినవి వెబ్సైట్లోనే ఉంటాయి, చూసుకోవచ్చు, మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మనకు అప్లికేషన్ కిందనే లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్లో అది క్లిక్ చేయగానే దాని అర్థం ఏంటంటే, మీరు ఎవరైతే డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, డిప్లొమా ఇన్ లైక్ ఇది బీపెడ్ డీపెడ్ కోర్సెస్కి సంబంధించిన స్టూడెంట్స్, మీరు వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ ద్వారా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు కదా, మీ యొక్క ఎలిజిబిలిటీ కానీ మీ సర్టిఫికేట్స్ కానీ అన్నీ ప్రాపర్ ఉన్న వాళ్ళకు మాత్రమే లిస్ట్లో ఉంటాయి. సో ఫస్ట్ మీరు లిస్ట్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో అక్కడ మనము లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ మీ ర్యాంక్ కార్డ్ మీద ఉంటుంది. ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సపోజ్ మీ డీటెయిల్స్ వస్తే మీరు సేఫ్, అంటే మీరు ఎలిజిబుల్ అయినట్టు ఈ వెబ్ ఆప్షన్స్కి. సపోజ్ ఇన్వాలిడ్ వచ్చిందనుకో మీరు నాట్ ఎలిజిబుల్ అండి. సో మీరు ఫస్ట్ ఎలిజిబుల్ అయ్యారా లేదా తెలుసుకోవాలి. మీ హాల్ టికెట్ నెంబర్ ప్రెస్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఎంటర్ చేసిన తర్వాత ఎలిజిబుల్ ఓకే, మళ్ళీ అందులో ఉన్న డీటెయిల్స్, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డాడీ పేరు, మీ క్యాస్ట్ ఏంది, మీ అడ్రస్, మీ ఇన్కమ్ తక్కువ ఉండి ఎక్కువ పడ్డదా, అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. ఒక్క మిస్టేక్ కూడా ఉండొద్దు. ఎందుకంటే మీకు డిగ్రీ కానీ డిప్లొమా మీద ఆ డీటెయిల్స్ వస్తాయి కాబట్టి
డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి లేవా అది చూసుకోండి. అవే మన మిస్టేక్స్ ఉంటే మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారానే, మనకి ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది ఈ పీఈ సెట్కి సంబంధించింది, వాళ్ళకు మెయిల్ చేయాలి వెంటనే. ఎవరైతే ఒక్క మిస్టేక్ ఉన్నా వెంటనే మెయిల్ చేయాలి. ఎట్లా చేయాలి, మీ హాల్ టికెట్ నెంబర్ సబ్జెక్ట్లో పెట్టి పీఈ సెట్ ఎడిట్ ఆప్షన్ అని పెట్టి మీకు ఏం మిస్టేక్ పడ్డాయి, ఎగ్జాంపుల్ మీ క్యాస్ట్ ఒకటి పడ్డది, లేదు మీ పేరు ఏదైనా లెటర్ మిస్టేక్ పడ్డది, దానికి ఏమన్నా సంబంధించిన అటాచ్మెంట్ యాడ్ చేయాలి. 10th క్లాస్లో మంచిగా ఉంటాయి మన పేర్లు కానీ మన డాడీ పేర్లు కానీ. సో ఆ డాక్యుమెంట్ అటాచ్ చేసి మీరు సెండ్ చేయాలి. వితిన్ ఈ వీడియో తర్వాతనే మన మిస్టేక్స్ ఉంటే మెసేజ్ చేసేయండి. క్యాస్ట్ కానీ ఏమన్నా ఇంకా మిస్టేక్స్ పడితే దానికి రిలవెంట్ అయిన ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టి మీ డీటెయిల్స్ పడాలి. మిస్టేక్ అని ఇక్కడ పెట్టి మిస్టేక్ ఈ విధంగా మీరు మిస్టేక్ చేస్తారు, నా ఒరిజినల్ నేమ్ ఇది, నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇది అని ఏ చిన్న డీటెయిల్స్ ఉన్నా వాళ్ళు ఆ డేటా ఇచ్చారు కదా, ఆ డేటాలో ఏమైనా మిస్టేక్ ఉంటే చేసుకోండి. వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే ఓకే, లేకపోతే ఆ డీటెయిల్సే ఉంటాయి, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు కాలేజీలో. కానీ ఇప్పుడు ప్రాపర్గా ఉంటే బెటర్ కదా. సో ఆ విధంగా ఉంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎన్సీసీ కానీ క్యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేరు. వాళ్ళవి కొద్దిగా వెయిట్ చేయండి. మీరు లిస్ట్లో ఉన్నారా లేదో చూసుకోండి. కానీ ఎన్సీసీకి సంబంధించింది, క్యాప్కి సంబంధించిన రిజర్వేషన్ కానీ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ ఇంకా అప్డేట్ చేయలేరు, చేస్తారు. మనకు వెబ్ ఆప్షన్స్ ఈరోజు రేపు కాబట్టి ఏం టెన్షన్ పడకండి. మీరు సెపరేట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఇది మనకు ఎలిజిబుల్ అయ్యారా లేదా చూసుకోవాలి కంపల్సరిగా. మీది పొరపాటున ఇన్వాలిడ్ వస్తే ఏం చేయాలో చెప్తాను. థర్డ్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ లాగిన్. సో ఎవరిదైతే పేరు వచ్చింది, డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, నాకు ఏం ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచి పెట్టుకోండి. మళ్ళీ నేను ఎల్లుండి పెడతా అట్లా కాదు, ఈరోజు రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వెబ్సైట్లో. ఎల్లుండి ఏం చేయాలంటే మీరేమన్నా ఒక కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, సెకండ్ కాలేజ్ ఉంది, సపోజ్ ఇప్పుడు చేంజ్ చేద్దాం అనుకుంటే మీరు ఎల్లుండి చేంజ్ చేసుకోవచ్చు, ఈరోజు కూడా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు బై మిస్టేక్ రేపు కొన్ని కాలేజ్ పెట్టాం, మళ్ళీ 3 చేంజ్ అయింది, నేను ఓన్లీ గవర్నమెంట్లోనే పోతా, ఆ 2-3 కాలేజీలో పెడతా అనుకున్న వాళ్ళు ఉంటారు, అట్లా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈరోజు రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎల్లుండి ఏమైనా ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదు నాకు పెట్టుకున్న కాలేజ్ కరెక్ట్ పెట్టుకున్నా అంటే వదిలేయచ్చు, ఎడిట్ అవసరం లేదు. సో ఈరోజు రేపు ఎడిట్ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈరోజు రేపు వెబ్ ఆప్షన్స్, ఎల్లుండి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్ ఆప్షన్స్లో ఎట్లుంటుందంటే, వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే మీకు వెరిఫికేషన్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎవరు పడితే వాళ్ళు, ఇది సెక్యూరిటీ. ఎందుకంటే మీరు కానీ మీ సేవకి వెళ్తే అక్కడ చేసుకోండి. కొందరు మొబైల్లో చేసుకునే వాళ్ళు మొబైల్లో డెస్క్టాప్ మోడ్ ఓపెన్ చేసుకోండి. లేదు నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందంటే మీ సేవ కానీ నెట్ షాప్కి వెళ్ళండి, అక్కడ చేసుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ లాగిన్ క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ ఎంటర్ చేయాలి. అవి ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్ విత్ మొబైల్ నెంబర్ ఆర్ మీకు జీమెయిల్ వస్తుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్కి ఎంటర్ చేస్తే మీకు ఒక పాస్వర్డ్ ఇస్తారు. డీపేడ్ వాళ్ళైతే ఫోన్లో వేసుకుంటే బెటర్, ఎందుకంటే 3 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ డెస్క్టాప్ మోడ్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ మీకు నచ్చిన కాలేజ్ ఒకటే ఉంది, గవర్నమెంట్ది హైదరాబాద్ది. నెక్స్ట్ 2 కాలేజెస్ మనం పీడిఎఫ్లో చూసి మీకు ఏ కాలేజ్ ఇష్టమో ఆ కాలేజ్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దట్ మీరు మొబైల్లో ఎట్లా చేసుకోవాలో కూడా చెప్పేస్తాను. ఇవి థర్డ్ అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి మనకు 4th అప్డేట్ వచ్చేసి ఈమెయిల్. ఇప్పుడు ఇప్పుడు తప్పు పోయినాయి అనుకోండి, సపోజ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మిస్టేక్ వల్ల ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూ కానీ ఏమైనా డేటా వల్ల యూఆర్ నాట్ వ్యాలిడ్ అనుకుంటే యాజ్ పర్ రూల్గా మీరు నాట్ ఎలిజిబుల్, అంటే మీకు ఏదో ఒక మిస్టేక్ వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మీరు మీ ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీ ఏం మిస్టేక్స్ ఉన్నాయో చూసుకోండి. మీ డీటెయిల్స్ ఏమైనా తప్పు పెట్టారా, లేకుంటే ఏమన్నా ఇప్పుడు పాస్ అయ్యారా లేదంటే ఏమైనా మిస్టేక్ చేశారా, ఏమైనా సర్టిఫికేట్ తప్పు ఉందా, ఏమన్నా ఫ్రాడ్ చేశారా అంటే ఒక సర్టిఫికేట్ బదులు ఇంకోటి ఏమన్నా. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈమెయిల్ సర్వీస్ మన కింద ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డేటా మొత్తం వస్తుంది. మీ పేరు, మీరు ఏమేమి ఎంటర్ చేశారు, ఏం సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు అన్నీ వస్తాయి. సపోజ్ ఏం మిస్టేక్స్ లేవు అనుకున్న వాళ్ళు మాత్రమే మీకు ఎక్కడికి రావాలి, ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఈరోజు రాఖీ కాబట్టి హాలిడే ఉండొచ్చు, వాళ్ళు ఉండకపోవచ్చు. రేపన్నా మీరు వచ్చి సపోజ్ ఏ మిస్టేక్స్ లేవు, కావాలని వాళ్ళు రిజెక్ట్ చేశారు అనుకున్న వాళ్ళు ఈరోజు మెయిల్ పెట్టండి. ఎవరెవరైతే ఇన్వాలిడ్ ఉన్నారో మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి, అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా కరెక్ట్. అవి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా వాళ్ళకు ఐ హ్యావ్ రిజెక్టెడ్, ఐ అప్లోడెడ్ ఆల్ మై సర్టిఫికేట్ కరెక్ట్, ప్లీజ్ వన్స్ వెరిఫై అని మెసేజ్ పెట్టి మీ హాల్ టికెట్ నెంబర్ అన్ని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి సపోజ్
నాకు ఇక పక్క బీపేడ్ చేసే వాళ్ళు నాకు రిజెక్ట్ అయిపోయింది కానీ నా సర్టిఫికెట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి అన్న వాళ్ళు రేపు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రండి. వస్తే యాక్సెప్ట్ చెయ్యొచ్చో లేదో తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ పెట్టేశారు కాబట్టి మీకు ఛాన్స్ ఇవ్వరు. నేనేమంటున్నా అంటే ఛాన్స్ ఇవ్వరు, కానీ ఒక 1% మనం రిక్వెస్ట్ చేస్తే ఇవ్వచ్చు. సో ఆ ట్రై చేయండి. సపోజ్ అలా చేస్తే ఇయర్ నాకు కూడా తెలియదు, కానీ మన దగ్గర మిస్టేక్ లేనప్పుడు ఈమెయిల్ ద్వారా మీరు పెట్టొచ్చు. కానీ వాళ్ళు రెస్పాన్స్ అవ్వకపోతే మన ఫ్యూచర్ పోతుంది కదా. ఎవరైతే రియల్గా బీపేడ్ చేద్దాం అనుకుంటున్నారో నేనేమంటున్నా, రేపు ఒక్కరోజు మార్నింగ్ 9-10కి ఇక్కడ వచ్చేటట్టు ఉంటే సపోజ్ మీ సర్టిఫికెట్స్తో రావాలి. అన్ని సర్టిఫికెట్స్ విత్ జిరాక్స్ ఒరిజినల్స్ తీసుకొచ్చి సార్ నేను అన్ని కరెక్ట్ అప్లోడ్ చేశాను, లేకుంటే బై మిస్టేక్ అప్పుడు కూడా పెట్టలేను సార్, ఇప్పుడు నాకు ఈ బీపేడ్ కావాలి సార్ చూడండి అంటే ఏమన్నా చేస్తే చేయొచ్చు. వాళ్ళు కూడా లేదు బాబు అయిపోయింది అలా చేయరాదు అనుకుంటే ఇక మనం ఏం చేయలేం. సో ఇదొక్కటి ఇక ఎవరైతే పక్కా చేద్దాం అనుకున్న వాళ్ళు హైదరాబాద్ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఈ పీఈ సెట్కి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు చేసుకోవాలి. ఆ ఆప్షన్ ఉంది. ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీ సర్టిఫికేట్స్ ఏం మిస్టేక్ ఉన్నాయి అవి చూసుకొని ఎడిట్ చేసుకోవచ్చు, కానీ రెస్పాన్స్ ఇయ్యారు మనం చెప్పలేం, ఎందుకంటే ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసింది. మళ్ళీ మీరు ఎడిట్ చేసుకుంటా అంటే మరి ఇయ్యారో తెలియదు. కాబట్టి ఫస్ట్ ఈమెయిల్ చేయండి ఈరోజు, ఏమైనా రెస్పాన్స్ వస్తే ఓకే, లేదు అంటే రేపు వచ్చి చేసుకోండి. రేపు వచ్చినా కూడా 100% ఓకే ఇస్తారో లేదా, ఎందుకంటే మీకు చెప్తున్నా సపోజ్ అట్లా వేస్తే మన్నా చేయొచ్చా అని. లేదు ఇక నేను ఎలిజిబుల్ కాను అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఇక మనకు వేరే ఆప్షన్ లేదు. సో ఎన్నోసార్లు చెప్పాను, ఎడిట్ మనకు రిజెక్ట్ చేస్తారు. మనం పెట్టిన సర్టిఫికేట్స్ అని ప్రాపర్ పెట్టినామా, వాళ్ళు చెప్పినట్టు పెట్టినామా, మనకు ఈమెయిల్ సర్వీస్ కూడా ఇచ్చారు, చాలా మంది దాన్ని యూటిలైజ్ చేసుకున్నారో లేదో తెలియదు. సో ఇవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరికైతే సక్సెస్ఫుల్గా ఎలిజిబుల్ వచ్చింది అన్ని డీటెయిల్స్ ఉన్నాయంటే మీరు ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ చేయండి. మీకు ఆ పీడిఎఫ్స్ అన్ని చూసి ఏ కాలేజ్ ఎట్లున్నది, ఎంత ఫీజు ఉన్నది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మనకు కన్వీనర్ సీట్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. కన్వీనర్ అంటే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళటి, అంటే మీరు ఈ రోజు రేపు వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, అందులో ఒక 100 సీట్స్ ఉన్నాయి ఒక కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్. గవర్నమెంట్ సీట్లో అన్ని వెబ్ ఆప్షన్స్తోనే తీసుకుంటారు. ప్రైవేట్లో ఒక 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి, 75 కౌన్సిలింగ్ ద్వారా పోతాయి. 25 అనేది మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సపోజ్ కాలేజ్ రాలేదు, మీరు డైరెక్ట్ ప్రైవేట్ కాలేజ్కి ఏదో ఒక కాలేజ్ మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు. కానీ డీపేడ్ పాస్ అయి ఉండాలి. అంటే పాస్ అయిన వాళ్ళు, సపోజ్ మీరు ఒక 10 కాలేజీలు పెట్టారు, లేదు ఒక కాలేజ్ ఉంది మీ కాలేజ్లో మీ జిల్లాలో, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా రాలేదు, మీరు డైరెక్ట్ వెళ్ళి ప్రైవేట్లో లైక్ పేమెంట్ షీట్ ద్వారా నేను బీపేడ్ కానీ డీపేడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనుకోండి, 100లో 75 వెబ్ ఆప్షన్స్కి పోతాయి. ఇంక 25 ఉన్నాయి కదా, ఆ 25లో మీరు తొందరగా ఈ రోజు రేపు వెళ్ళారనుకోండి, నాకు ఇట్లా పాస్ అయ్యాను బీపేడ్ చేద్దాం అనుకుంటున్నానంటే వాళ్ళు వేకెన్సీస్ ఉంటే ఫీ ఎంత ఉంటుంది అన్నీ అడిగి వాళ్ళు డైరెక్ట్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళు చేసుకోవచ్చు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పేమెంట్ స్వీట్ ద్వారా ఓన్లీ ప్రైవేట్, గవర్నమెంట్ కాదు ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ చూసుకోండి. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెబ్ ఆప్షన్స్ ఈ రోజు రేపు పెట్టుకోవచ్చు, ఎల్లుండి ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఏమైనా మిస్టేక్స్, ఒక కాలేజ్ పెట్టబోయి ఇంకొక కాలేజ్ పెట్టడం, లేదు నేను కొన్ని కాలేజ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను అనే వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు. మనకు 23 ఆగస్ట్ రోజు మీకు ఫేజ్ 1 రిజల్ట్స్ వస్తాయి. ఏ కాలేజ్ వచ్చింది, మీ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, అండ్ ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు ఆ కాలేజ్ పీడిఎఫ్లో మీకు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, కొందరు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ వచ్చింది అనుకో, మీకు కొద్దిగా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి ఎంత ఫీజు ఉందో అంత వస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అనుకోండి, బీసీ అనుకోండి, మీకు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అది తీసేసి మొత్తం వస్తుంది. నేను ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎంత వస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ఒకసారి తెలుసుకున్న తర్వాత కూడా చెప్తా. లేదు అంటే మీకు సీట్ అలాట్మెంట్ రోజు వచ్చేస్తుంది, మీకు ఎంత ఫీజు కట్టాలి అని ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి. మనకు 23 రోజు వస్తుంది. సో 23 రోజు మీకు రిజల్ట్స్ వస్తాయి. 23 to 28 రోజు మనము కాలేజ్ రిపోర్ట్ చేయాలి. సో నేనేమంటున్నా, 23 రోజు వస్తే కనీసం 24, 25, 26 లోపు వెళ్ళడానికి ట్రై చేయండి. సపోజ్ ఏమైనా మిస్టేక్స్ కానీ అక్కడేమన్నా మిమ్మల్ని ఆపితే మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళొచ్చు. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి, మీ ర్యాంక్ కార్డు, మీ హాల్ టికెట్ నెంబరు, అన్ని 2 sets ఆఫ్ జిరాక్స్. నేనేం చెప్తున్నా, 3 sets తీసుకొని వెళ్తే బెటర్. మనకు అటు ఇటు తిరగడానికి మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ ఇంకొక సెట్ తీసుకురండి, ఆ జిరాక్స్ తీసుకురండి అంటారని. అన్ని సర్టిఫికేట్స్ మీరు డీపేడ్ అనుకోండి అప్ టు ఇంటర్, అన్ని బ్యాచులర్ అనుకోండి అప్ టు డిగ్రీ, అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి ఒక 3 sets తీసుకెళ్తే బెటర్. 1 2 వాళ్ళు అడుగుతారు. అండ్ ఒరిజినల్స్ చూపియాలి. కొందరు ఒరిజినల్స్ అడగచ్చు, కొందరు ఒరిజినల్స్ అడగకపోవచ్చు.
టీసీ మాత్రం ఇవ్వాలి. సపోజ్ నా దగ్గర కొన్ని సర్టిఫికేట్స్లో నేను ఏం చేయాలి, కానీ ఎలిజిబుల్ అయ్యాను అంటే అక్కడ ఇప్పుడు ఒక కాలేజ్కి వెళ్ళారు, టీసీ లేదనుకోండి, సార్ నేను ఇట్లా ఒక 10 days తర్వాత టీసీ తీసుకొస్తాను, ప్రస్తుతానికైతే నన్ను అడ్మిషన్ తీసుకోండి, నా ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కానీ ఏదో రీజన్ వల్ల నాకు టీసీ ఇంకా తీసుకోలేను, నేను వితిన్ 5 daysలో వితిన్ 1 weekలో లేదు ఒక 10 daysలో నేను తీసుకొని వస్తా, ఒక లెటర్ రాసి ఏమేమి సర్టిఫికేట్స్ మీరు ఇవ్వలేరో అక్కడ రాసేసి ఇచ్చేసి వచ్చేయచ్చు. అట్లా మీరు కన్విన్సింగ్ చేయాలి వాళ్ళకు, సార్ ప్రస్తుతానికి నాకు కాలేజ్ వచ్చింది, మా కాలేజ్ అడ్మిషన్ ఇవ్వండి, నేను ఒక 10 days తర్వాత ఏ సర్టిఫికేట్ ఇస్తారో అవి ఈ విధంగా ప్రాపర్గా మాట్లాడితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ విధంగా తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. మళ్ళీ లాస్ట్ రోజు పోతా నేను అంటే ఇబ్బంది అవ్వచ్చు, మనము రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ తెచ్చుకోవద్దు, ముందే వెళ్ళండి. సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా వచ్చిన వాళ్ళు ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసేస్తే మీకు కౌన్సిలింగ్ అయిపోతుంది. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీకు కాలేజీలో వెళ్ళినప్పుడు ఎప్పుడు అవ్వచ్చు వాళ్ళకి ఐడియా ఉంటుంది, మనకు వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయరు, సార్ ఎప్పుడు ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ ఈ పలానా డేట్ నుంచి ఉండొచ్చు లేదా నెక్స్ట్ వీక్, అవి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనకు తెలియదు, ఎందుకంటే మనం డిసైడ్ చేసేది కాదు, ఆ కాలేజ్ వాళ్ళు కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సపరేట్ డేట్స్ ఉంటాయి, అప్పుడే జాయిన్ అవుతాయి. సో మోస్ట్లీ 1 month లోపే ఉంటుంది, అంటే 20-25 days ఉంటాయి టైము. సో హ్యాపీగా మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ పాయింట్, ఎవరైతే ఇన్వాలిడ్ వాళ్ళు ఉన్నారో 2 ఆప్షన్స్ అండి, అసలుకైతే మీకు ఎలిజిబుల్ ఉండదు యాజ్ పర్ రూల్. నేనేమంటున్నా, ట్రై చేస్తే ఈమెయిల్ సర్వీస్ ద్వారా ట్రై చేయండి, లేదు అంటే ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వస్తే రేపు రండి. ఈ రోజు రాఖీ కాబట్టి ఉంటారో ఉండరో తెలియదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ రోజు వెళ్తే వెళ్ళండి. సో అన్ని సర్టిఫికెట్స్తోనే వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి ఆ వీడియో చేస్తాను, సో దట్ మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. మనకు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ గురించి కూడా చెప్తాను, సో దట్ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోతుంది. ఇందులో చెప్పని డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫాస్ట్ అప్డేట్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లైక్ వీడియో రూపంలో కాకుండా మెసేజెస్ రూపంలో ఏమైనా షెడ్యూల్స్ చేంజ్ చేసినా, ఏమన్నా ఇట్లా ఎమర్జెన్సీకి సంబంధించిన మెసేజెస్ అని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.